రంగాజమ్మ పాఠ్యభాగంలో ఆంధ్ర శేషగిరిరావు గారి గురించి ముందుగా చెప్పేసుకున్నాము. నేపథ్యాన్ని, ఉద్దేశాన్ని కూడా చెప్పుకోవడం జరిగింది. ఈరోజు పాఠ్యాంశం కోసం తెలుసుకుందాం. తమిళ దేశానికి జీవరేఖ అయిన కావేరీ నది జలాలతో సస్యశ్యామలంగా అలరారే తంజావూరు రాజ్యాన్ని 17వ శతాబ్దిలో విజయరాఘవ నాయకుడు పాలించాడు. తమిళ దేశానికి జీవరేఖ కావేరీ నది జలాలతో సస్యశ్యామలంగా అలరారేది. కావేరీ నది తమిళనాడులో ఉంది. మరి నది దగ్గరలో జీవనది ఉన్నప్పుడు ఆ ప్రాంత వాసులకు అది జీవరేఖ. పంటలు పండాలన్నా నీటి కొరత లేకుండా ఉంటే ప్రజలు సుఖంగా జీవించగలుగుతారు. అటువంటి తంజావూరు రాజ్యాన్ని 17వ శతాబ్దిలో విజయరాఘవ నాయకుడు పరిపాలించారు. వీరిది మన్నారు గోత్రం. తంజావూరుకు ఆగ్నేయంగా 30 మైళ్ళ దూరంలో మన్నారు గుడి అనే గొప్ప పుణ్యక్షేత్రం ఉంది. అయితే ఆ తంజావూరుకు ఆగ్నేయంగా 30 మైళ్ళ దూరంలో మన్నారు గుడి ఉంది. అక్కడి దైవం పేరు రాజగోపాల స్వామి. మన్నారు గుడిలో దైవం రాజగోపాల స్వామి. దక్షిణ ద్వారకగా ఈ క్షేత్రాన్ని ప్రజలు భావించేవారు. స్థానికులు అక్కడి కృష్ణుణ్ణి మన్నారు స్వామి అని పిలుచుకునేవారు. దేవుణ్ణి మన్నారు స్వామి అని పిలిచేవారు ప్రజలు. ఈ స్వామి దయ వలనే రఘునాథరాయల వారికి విజయరాఘవ నాయకుడు పుట్టడం వల్ల మహారాజును ప్రజలు మన్నారు దాస్ అని పిలుచుకునేవారు. అక్కడ దైవం పేరు రాజగోపాల స్వామి అని చెప్పుకున్నాం కదా. ఆయన దయ వలనే రఘునాథ నాయకుని యొక్క కుమారుడి పేరు విజయరాఘవ నాయకుడు. రఘునాథ రాయలనుంది కాదు, రఘునాథ నాయకుని యొక్క కుమారుడు విజయరాఘవ నాయకుడు పుట్టడం వల్ల ఎవరి దయ వలన? మన్నారు స్వామి దయ వలన రఘునాథ నాయకునికి విజయరాఘవ నాయకుడు పుట్టాడంట. అందరూ మహారాజును మన్నారు దాసు, మన్నారు స్వామి భక్తుడు మన్నారు దాసు అని పిలుచుకునేవారు. రాజుగారిని అందరూ ఏమని పిలిచేవారు? మన్నారు దాసు అని పిలిచేవారు. వారు భావించిన విధంగానే విజయరాఘవుడు మన్నారు గుడి దేవాలయాన్ని ఎంతో వృద్ధిలోకి తీసుకొచ్చాడు. వారందరూ భావించినట్లుగానే విజయరాఘవ నాయకుడు ఆ దేవాలయాన్ని ఎంతో వృద్ధిలోకి తీసుకొచ్చాడు. ఎన్నో దాన ధర్మాలు చేశాడు. మహావైభవంగా తొలతూగిన ఈ తెలుగు నాయకుని సభాభవనం పేరు విజయరాఘవ విలాసం. ఈయన సభాభవనం పేరు విజయరాఘవ విలాసం. ఈ రాజు సాహిత్యరాయ పెండేరాన్ని కాలికి ధరించి సభ తీర్చేవాడు. ఒక గండ పెండేరు లాంటిది కాలికి ధరించేవారట. సాహిత్య సభకి కొలువు తీరేవారంట. ఆయన సింహాసనం ప్రక్కనే శారదా ధ్వజం ఎగురుతూ ఉండేది. ఆయన సింహాసనం అంటే అక్కడ ధ్వజం అంటే జెండా, ఒక సరస్వతి జెండా లాగా శారదా ధ్వజం ఎగురుతూ ఉండేది. కవులు, గాయకులు, వైతాళికులు, నాట్య, వైణిక విశారదులచే ఆ పేరోలగం అంటే ఆ సభ నిత్యము కళకళలాడుతూ ఉండేది. కవులు, గాయకులు, వైతాళికులు, నాట్య వైణికులు అంటే విశారదులు, పండితులు తను కళకళలాడేది. ఆయన పట్టపు రాణి పేరు రాజగోపాలాంబిక. రాణిగారి పేరు రాజగోపాలాంబిక. విజయరాఘవుని ఆస్థానంలో అనేక మంది విద్వాంసుల మధ్య నాయకమణుల ప్రకాశిస్తూ పసుపులేటి రంగాజమ్మ అనే అసామాన్య ప్రజ్ఞా ధురీణురాలుండేది. అయితే విజయరాఘవుని ఆస్థానంలో అనేక మంది పండితులు, విద్వాంసుల మధ్య నాయకురాలుగా ప్రకాశిస్తూ పసుపులేటి రంగాజమ్మ గారు ఉండేవారు. ఆవిడ అసామాన్యమైన ప్రజ్ఞతో విరాజిల్లుతూ ఉండేది. మంగమాంబ, వెంకటాద్రి ఆమె తల్లిదండ్రులు. మన్నార్గుడిలో వేంచేసి ఉన్న రాజగోపాల స్వామి దయచేతనే తనకు కవిత్వం అబ్బిందని ఆమె ప్రకటించుకున్నారు. ఆ రాజగోపాల స్వామి దయ వలనే తనకు కవిత్వం రాసేటువంటి సామర్థ్యం వచ్చిందని చెప్పుకునేవారట. చూడండి రంగాజమ్మ ఫోటో. ఆ రోజులలో ఆమెకు పోటీ వచ్చేవారెవరూ లేరు.
పాండిత్యంతో సరితూగేవారు కానీ సమకాలికులలో ఎవ్వరూ లేరు. ఆమెతో సమానులైన వాళ్ళు కానీ పోటీ వచ్చేవాళ్ళు కానీ ఉండేవారు కాదంట పసుపులేటి రంగాజమ్మతో. విజయరాఘవుడు నిండు సభతీర్చి ఉండగా 100 మంది గొప్ప పండితులు చుట్టూ చేరి చిత్ర విచిత్రాలైన సమస్యలను చమత్కార ప్రశ్నలను సంధించగా మధ్యలో కూర్చున్న రంగాజమ్మ వారందరికీ తగిన సమాధానాలు ఇచ్చేది. అయితే 100 మంది పండితులు విద్వాంసులు చుట్టూ ఉండి మరి చిక్కు ప్రశ్నలు వేసేవారట. చమత్కారమైనటువంటి ప్రశ్నలు, చిక్కు ప్రశ్నలు వేస్తే వారందరూ చక్కగా సమాధానాలు ఇస్తూ 100 విధాలుగా పద్యాలు పూరించి తన సొంత హస్తాలతో పత్రికలు రాసి ఇచ్చేవారంట రంగాజమ్మ గారు. దీనినే శతలేఖిని విద్య అంటారు. 100 మందికి వారి యొక్క సమస్యలు సందేహాలు తీరుస్తూ రాసిస్తే దాన్ని శతలేఖిని విద్య అంటారు. సంస్కృతము, ప్రాకృతము, పైశాచి, మాగధి, శౌరసేని, చోళిక, అపభ్రంశం, ఆంధ్రం అనే 8 భాషల్లో ఆవిడ కవిత్వం చెప్పేవారు. 8 అంటే 8 భాషల కవిత్వం చెప్పగల దిట్ట. పద కవిత్వంలోనూ ఆమె ప్రవీణురాలు. పద కవిత్వంలో కూడా ఆవిడ ప్రవీణురాలు. రాజనీతి, జ్యోతిషాస్త్రం, వ్యాకరణం, తర్కం, మీమాంస, ఆగమశాస్త్ర పరిజ్ఞానం మొదలైన అనేక విషయాలలో ఆమెకు పరిపూర్ణమైన ప్రవేశం ఉంది. ఈ రాజనీతి కావచ్చు, జ్యోతిషాస్త్రం, వ్యాకరణం, తర్కం, మీమాంస మొదలైన అనేక విషయాల మీద పూర్తి పరిజ్ఞానం ఉంది. ప్రయోగ కౌశలం ఉన్నాయి. అవన్నీ ఎలా అయినా సందర్భానుసారంగా ప్రయోగించేటువంటి నైపుణ్యం కూడా ఆవిడకు ఉన్నది. అంతమంది కవిసింహాలు అంటే ఇక్కడ రూపక సమాసం. కవులు అనేది సింహాలు. సింహాలు లాంటి కవులు మధ్య కామధేనువులాగా, కామ అంటే కోరికలు తీర్చే ధేనువు ఆవులాగా కవిత్వ క్షీరాన్ని వర్షిస్తున్న రంగాజమ్మను చూసి మహదానందపడిన విజయరాఘవ నాయకుడు ఆమెను పెండ్లాడాడు. అయితే కవిసింహాల మధ్య కామధేనువులా కూర్చొని కవిత్వ క్షీరాన్ని వర్షిస్తున్న రంగాజమ్మను చూచి ముచ్చటపడినటువంటి రాఘవ నాయకుడు ఆమెను వివాహం చేసుకున్నారు. అందుకు రాజగురువు ఆశీర్వాదం తోడయింది. రాజగురువు కూడా వారికి ఆశీర్వదించారు. నాటి నుండి విజయరాఘవ విలాసంలోనే కాదు, రాణివాసంలో కూడా ఆమె నాయకురాలైంది. విజయరాఘవ విలాసము అనే సభలోనే, సాహితీ సభలోనే కాకుండా రాణివాసంలో కూడా రాణులందరికీ కూడా నాయకురాలైంది. సహపత్నులే కాదు, పట్ట మహిషి కూడా ఆమె మాటను మన్నించేవారు. భర్తే కాకుండా అంటే మిగతా రాణులే కాదు, మహారాణి గారు కూడా ఆమె మాటను మన్నించేవారు. విజయరాఘవుడు ఆమెను రంగాజీ అని పిలుచుకునేవారు. ఆ చనువును మన్ననను ఆమె వ్యర్థం చేసుకోలేదు, ఎప్పుడు కూడా వ్యర్థం చేసుకోలేదు. తాను తరించడమే కాదు, తన పతి గతి అయిన మన్నారుదాసుడు అంటే రాజుగారు కూడా ధన్యుని చేసింది. రంగాజమ్మ రామాయణ, భాగవత, భారత సంగ్రహాలు రాసింది, కానీ అవి ఇప్పుడు అలభ్యాలు, దొరకలేదు. రాశారు కానీ మన్నారుదాసు విలాస ప్రబంధం రాశారు. రాజగురువైన శతక్రతు శ్రీనివాస తాతాచార్యుల దృష్టిలో విజయరాఘవ నాయకుడు సాహితీ భోజుడు. అయితే తాతాచార్యులు ఆయన యొక్క రాజగురువు, సాహితీ భోజుడుగా అనుకునేవాడంట. మరి భోజ మహారాజులాగా సాహితీ సమరాంగ సార్వభౌముడు అని శ్రీకృష్ణదేవరాయల పేరు తెచ్చుకున్నాడు. తర్వాత విజయరాఘవ నాయకుడు కూడా సాహితీ భోజుడుగా చూడబడ్డాడు. సంగీత వేది, రామాయణాది, పురాణ పారీణుడు అన్నీ వచ్చాయనికి, సాహిత్యము, సంగీతం. విజయరాఘవునికి రంగాజమ్మ బ్రహ్మదేవునికి భారతీదేవిలాగా అమరిందని రాజగురువు ప్రకటించారు. బ్రహ్మదేవుని పక్కన సరస్వతి మాత ఎలాగో విజయరాఘవ నాయకుడి పక్కన రంగాజమ్మ సరస్వతీదేవిలాగా అమరింది అని రాజగురువు చెప్పారంట. తాతాచార్యుల ఆశీస్సులు అందుకున్న రంగాజమ్మ తన భర్త విజయరాఘవుడే నాయకుడిగా మన్నారుదాస విలాసం అనే ప్రబంధం రచించారు. అయితే మన్నారుదాస విలాసం అనే ప్రబంధం రచిస్తే అందులో కథానాయకుడు తన భర్త అయినటువంటి విజయరాఘవ నాయకుడే. ఇందులోని ముఖ్యాంశాలు ఏంటంటే
విజయరాఘవునికి మన్నార్గుడిలోని రాజగోపాల స్వామిపై గల అచంచలమైన భక్తి విశ్వాసాలు, ఆ స్వామికి ఆయన చేసిన వివిధ కైంకర్యాలు అంటే పూజ మొదలైన కార్యక్రమాలు, అక్కడ ప్రతి ఏడు వైభవంగా జరిగే ఫాల్గుణ మాసం తిరునాళ్ళు జాతర, విజయరాఘవునికి కాంతిమతి అనే కన్యతో వివాహం కావడం, అష్టభాష కౌశలం, ఆయనకు 8 భాషల్లో నైపుణ్యం ఉన్నట్టుగా రాశారు. రంగాజమ్మకు కనకాభిషేకం. కనకాభిషేకం అనేది సారస్వత ప్రపంచంలో ఒక కవికి జరిగే సర్వోన్నత సత్కారం. తెలిసినంత వరకు తెలుగు కవులలో ఈ సన్మానం విజయనగర చక్రవర్తి ప్రౌఢదేవరాయల ముత్యాలశాలలో శ్రీనాథుడికి జరిగింది. శ్రీనాథుడికి ప్రౌఢదేవరాయల ముత్యాలశాలలో కనకాభిషేక గౌరవం లభించిందని మనం తెలుసుకున్నాం ఇంతకుముందు. మళ్ళీ తర్వాత కొలచెలమ పెద్దభట్టుకు మల్లినాథ సూరికి సర్వజ్ఞ సింగభూపాలుడు చేశాడు. మహిళామణులలో మొదటిగా రఘునాథ రాయల కొలువులో సంస్కృత కవయిత్రి మధురవాణికి జరిగింది. తెలుగు కవయిత్రులలో మన్నారుదాస విలాసం పూర్తయిన తర్వాత మొదటిగా విజయరాఘవ నాయకు నుంచి రంగాజమ్మకు జరిగింది. ఆ తర్వాత ఎవరికి మధురవాణి తర్వాత ఈ మన్నారుదాస విలాసం పూర్తయిన తర్వాత విజయరాఘవ నాయకుడు రంగాజమ్మకు బంగారు నాణాలతో అభిషేకం చేశారు. నాటి నుండి నేటి వరకు కవయిత్రులకు జరిగిన సన్మానాలలో ఇదే తలమానికరమైనది, చాలా శ్రేష్టమైనది. సత్కారం ముగిశాక ఆనాటి పద్ధతి ప్రకారం ఈ మహనీయ గౌరవాన్ని ఆమోదించి ఆశీర్వదించడానికి విచ్చేసిన పండిత గోష్ఠికి ఆ బంగారం అంతా పంచిపెట్టేశారు. అలా ఘన యశోరాజు అయితే ఆవిడకు వేసినటువంటి ఆ బంగారు నాణాల అభిషేకాన్ని, ఆ బంగారు నాణాలు అక్కడికి వచ్చినటువంటి సాహిత్య గోష్ఠికి వచ్చినటువంటి అందరికీ కవులకు పండితులు పంచిపెట్టేశారట బంగారు నాణాలు. ఆ విధంగా ఆవిడ మంచి కీర్తిని పొందారు. రంగాజీకి కనక స్నానం చేయించాక ఆ నాణ్యాలన్నీ సరస్వతీదేవి పుత్రుల చేతుల్లో పడ్డాయి. ఆవిడకి బంగారు నాణాలతో స్నానం చేసిన తర్వాత ఆ నాణాలన్నీ బంగారం అంతా కూడా సరస్వతీ పుత్రులు విద్వాంసుల చేతిలో పడ్డాయి. అందరికీ పంచిపెట్టారు. స్నానం చేసిన నీళ్లు ఎంత గొప్పవైనా తిరిగి గ్రహించారు కదా. మరి ఎంత గొప్ప నది నీళ్ళైనా సుగంధ ద్రవ్యాలు కలిపిన నీరైనా స్నానం చేసినాక మళ్ళీ స్వీకరించాం కదా. ఉషా పరిణయం. తన భర్త కోరిక మేరకు రంగాజమ్మ ఉషా అనిరుద్ధుల ప్రణయగాథను ప్రబంధంగా రాశారు. అయితే ఉషా అనిరుద్ధులు బాణాసురుడు కుమార్తె ఉష, అనిరుద్ధుడు అంటే విష్ణుమూర్తి యొక్క మనవడు, కృష్ణుని మనవడు. వీళ్ళిద్దరి యొక్క ప్రణయ గాథను ప్రబంధంగా రాశారు తన భర్త కోరిక మేరకు. బాణాసురుని కుమార్తె ఉష, శ్రీకృష్ణుని మనవడు అనిరుద్ధుడు వివాహ కథ ఇది. ఇందులో ఉష చిన్నతనంలో తన తోటి బాలికలతో బొమ్మల పెంటిండ్లు, గుజ్జిన గూళ్ళు, వెన్నెల రాత్రులలో దాగిలి మూతలు, బంతులాట, గుజుగుజు రేకులు, జారుడి పీటలు, వనభోజనాలు, జల విహారాలతో పాటు చదరంగం కూడా ఆడినట్లు రంగాజమ్మ వర్ణించారు. చిరునవ్వు, మొలక నవ్వు, పక్కపక్క నవ్వు, కలకల నవ్వు లాంటి నవ్వులను ఉదాహరించారు. కలలో చూసిన దృశ్యాలను తెల్లవారిన తర్వాత బొమ్మలుగా వేయగల నైపుణ్యం ఉన్న స్త్రీలున్నట్లు ఉషా చెలికత్తె చిత్రలేఖ పాత్ర ద్వారా వర్ణించారు. ఈ సందర్భంలో చిత్రలేఖ అనిరుద్ధుడిని ద్వారకా పట్టణం నుండి అపహరించి తెచ్చిన ఘట్టాన్ని రంగాజమ్మ ఎంత మనోహరంగా వర్ణించారో చూద్దాం. అయితే ఉషకు కలలో కనిపిస్తాడు అనిరుద్ధుడు. కనిపించిన తర్వాత చిత్రలేఖ తన చెలికత్తెకు వర్ణించి చెప్తే చెలికత్తె అతని యొక్క ఊహా చిత్రాన్ని గీస్తుంది. ముందుగా కృష్ణుడి చిత్రాన్ని గీస్తే ఇంకొంచెం పెద్దవాడిలా ఉన్నాడు అంటే మళ్ళీ తర్వాత కృష్ణుడు కొడుకుది గీస్తుంది. కాదు ఇతను కూడా కాదు ఇంకా లేతగా ఉన్నాడు అంటే అప్పుడు అనిరుద్ధుడి యొక్క చిత్రపటాన్ని గీస్తే ఇతనే అని చెప్తే అప్పుడు చిత్రలేఖ వెళ్ళి అనిరుద్ధుని అపహరించుకొని తీసుకొస్తుంది. ఏ విధంగా అపహరించుకొని తీసుకొచ్చింది అనేది ఈ పద్యంలో చాలా చక్కగా రాశారని చూడండి. వాయుతనూజుండు వాయువేగంబున సంజీవనిం తెచ్చు చందమునను వినత తనూజుండు వేడుక మీరంగ నమృతంబు తెచ్చిన అందమునను నల్ల భగీరథుడాత్మను పొంగుచు అమరనదిందెచ్చు నట్టి లీల చెలువంబు వెలయంగ శ్రీరాజమన్నారు పారిజాతము తెచ్చు భావమునను సత్యవతిని భీష్ముడు తెచ్చు నరవి
మెరయ సరవి మెరయ కుండలములు దక్కుడు తెచ్చు కూర్మినరయ సమర సౌగంధికంబుల అనిలజుండు తెచ్చు కైవడిన నిరుద్దు తెచ్చవేగా వాయుతనూజుండు వాయువైగమన సంజీవనం తెచ్చు చందమునను. రామాయణంలో లక్ష్మణుడు స్పృహ కోల్పోయిన తర్వాత ఆంజనేయుడుకు సంజీవని తీసుకురమ్మని అంటే తీసుకుని వస్తాడు. ఎంత వేగంగా వాయుదేవుని యొక్క కుమారుడు వాయుతనోజుండు ఎంత వేగంగా సంజీవనని తెచ్చాడు, సంజీవని పర్వతాన్ని. ఆ విధంగాను వినత తనుజుండు వినత కుమారుడైనటువంటి గరుత్మంతుడు అమృతాన్ని ఏ విధంగా అయితే తెచ్చాడో ఆ విధంగా భగీరథుడు ఆకాశ గంగను అమర నదిని భూమి మీదకు తెచ్చినట్లుగా శ్రీరాజమన్నారు పారిజాతము తెచ్చు భావమునను. శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని ఏ విధంగా దేవలోకము నుండి తీసుకొచ్చాడో ఆ విధంగా సత్యవతిని భీష్ముడు తెచ్చు సరవి మెరయ. సత్యవతిని తన తండ్రి కోరిక ప్రకారం మరల వివాహం చేయడానికి సత్యవతిని దాసరాజు ఇవ్వడానికి ఒప్పుకోకపోతే నేను వివాహమే చేసుకున్నాను భీష్మించుకొని సత్యవతిని ఎంత చాకచక్యంగా తీసుకుని వచ్చి తన తండ్రికి వివాహం చేశాడో భీష్ముడు. ఆ విధంగా అమర సౌగంధికంబుల అనిలజుండు తెచ్చు కైవడి. భీముడు సౌగంధిక పుష్పాలను ఏ విధంగా అయితే తీసుకువచ్చాడో ఆ విధంగా ఈ చిత్రలేఖ అనిరుద్ధుడిని సునాయాసంగా అపహరించుకొని తెచ్చిందని ఈ పద్యం ద్వారా చాలా చక్కగా వర్ణించారు రంగాజమ్మ గారు. మన్నారదాస విలాస యక్షగానం. రంగాజమ్మ చివరి రచన అయిన ఇందులో కూడా విజయరాఘవుడే నాయకుడు. యక్షగానం అనేది ఆవిడ రాశారు. మన్నారదాస విలాస యక్షగానం. ఆంధ్రదేశంలో కాకతీయుల ముందు నుండి అంటే రుద్రమదేవి గణపతి దేవుడు ముందు నుండి కూడా ఉన్నటువంటి కళారూపం యక్షగానం. సంగీతం, నాట్యం, అభినయం కలబోసిన వీధి నాటకాన్నే యక్షగానం అంటారు. యక్షగానాలకు స్వర్ణయుగం లాంటిది నాయకరాజుల కాలం. అయితే ఈ యక్షగానాలకు స్వర్ణయుగం లాంటిది నాయకరాజుల యొక్క కాలం. యక్షగానాలలో పాత్రోచిత సంభాషణలు ప్రవేశపెట్టింది విజయరాఘవ నాయకుడైతే వాటిని మరింత రసవంతం చేసింది రంగాజమ్మ. పాత్రకు తగినటువంటి సంభాషణలు ఉండాలి. ఒక రైతు పాత్ర పెట్టి కొంచెం గొప్పగా మరీ డాంబికంగా సంభాషణలు ఉండకూడదు. అంటే పాత్రోచితమైనటువంటి ఆ భాషను ఆ సంభాషణలు ప్రవేశపెట్టింది విజయరాఘవ నాయకుడైతే వాటిని నవరసాలు దాన్ని కలిపి చక్కగా రాసింది రంగాజమ్మ. హాస్య సంభాషణలు అంటే హాస్య రసం నడిపించడంలోనూ సమాజంలోని వివిధ వర్గాల వారి మాటలు, మరి కుమ్మరి వాళ్ళు అయితేనేమి, వ్యవసాయదారులు అయితేనేమి, రాజులు అయితేనేమి, ఎవరి సంబంధించినటువంటి భాషను నవరసాలను సాహిత్యంలో పండించడంలో రంగాజమ్మకు మంచి నేర్పరితనం ఉంది. మచ్చుకు భైరవ జోషులు మంచనబొట్టు అనే ఇద్దరు జ్యోతిషుల మధ్య జరిగిన సంభాషణ చూద్దాం. మంచనబొట్టు అంటున్నాడు, జోషులు నీవు పోచన సోమయాజుల గారింట మగపిల్లవాడు పుట్టునని ప్రశ్న చెప్పి ఏకాక్షర ప్రయోగం చేయించుకు వస్తేవాట. అంటే విడివిడి జ్ఞానంతో ఏకాక్షర ప్రయోగం అంటే ఏదో కొంచెం నాలెడ్జ్ జ్ఞానాన్ని పెట్టుకొని ఏదో చెప్పేయడం లాంటిది అనమాట. ఇక్కడ మంచనబొట్టు అంటున్నాడు, జోస్యులు నువ్వు సోమయాజుల గారింట మగపిల్లవాడు పుడతాడని చెప్పావట, కానీ అక్కడ ఆడపిల్ల పుట్టింది అని వెటకారంగా అంటే జోస్యులు అంటున్నాడు, భైరవ జోస్యులు. భట్టు నీవు బుచ్చావదాని కొడుకు బుచ్చిగాడు 16వ ఏట పల్లకి ఎక్కునని జాతకం రాస్తివే, అతడు ఇదిగో బెచ్చం ఎత్తుకొని తిరుగుతున్నాడు. అయితే భైరవ జోస్యులు మంచనబొట్టును హేళన చేస్తున్నాడు. నువ్వు కూడా బుచ్చావదాని కొడుకు పల్లకి ఎక్కుతాడు, రాజు అవుతాడని చెప్పావట, కానీ ఇప్పుడు బిచ్చగాడులా తిరుగుతున్నాడు అని వెటకారం చేస్తున్నాడు భైరవ జోస్యులు. మంచనబొట్టు అంటున్నాడు, జోస్యులు నేను ఫలభాగం రాసిన దిక్కున 10,000 మంది నేను చెప్పినట్లుగానే 10,000 మంది పల్లకి ఎక్కి పదస్తులు అయ్యారు, ఒక్కడు తప్పున్నాడు, నీకేం తెలిసిపోరా అంటున్నాడు. అలాగే తిమ్మక్క ఎల్లమ్మ అనే ఇద్దరు ముత్తైదువుల మధ్య సంభాషణలు చూద్దాం.
తిమ్మక్క అంటుంది, ఏమే ప్రోలుభట్ల ఎల్లమ్మ, నగరింటి పెండ్లి నాడైనా ఒక్క బద్ద వేసుకొని నమ్మలరాదశవో. ఇది యక్షగానం కదా. ఎవరు ఎల్లమ్మ అలా నవ్వులుతూ ఉందట. నవ్వులుతూ ఉంటే తిమ్మక్క అంటుంది, ఎప్పుడు కూడా అలా నవ్వులుకొని ఉంటున్నావు, ఎన్ని వక్కలు వేసుకుంటున్నావు ఏంటి అంటే ఎల్లమ్మ అంటుంది, అవునటే రంగావజల తిమ్మక్క, నాకు ఒక్క బద్ద ఒక్కటి తక్కువ, ఏమి నాకు ఒక్కలు ఎక్కడివి, చాలు. నేను మా వారు శుక్రవారం సంతలో కూర వండించుకోవడం కోసం కానుక పిండి తెచ్చిరి. పెండ్లి పన్నెంట్లో నోరు మెదపడం కోసం ఇలా తెచ్చుకొని తింటున్నాను అంటే అలా అది ఒక్క నమలడం కూడా ఒక హోదాగా భావించేవారేమో. వాళ్ళ భర్త తెచ్చినటువంటి తెలక పిండిని అలా నోట్లో వేసుకొని నములుతూ ఉందట తిమ్మకు. పొరిగింటి తిమ్మావదాని పెండ్లాం వీరమ్మ పాటలు పాడుచున్నది, అందుకుని నీవున్ను పాడరాదశవో అంటుంది తిమ్మక్క. ఇదేందో నీవు నాగవసాన్లాగా పెద్దరికం చేసేదాని విన్ను, కడమవారు పాటలు పాడేవారున్న నాకెవరు అవకాశం ఇస్తారు, నువ్వు పెద్ద నాగవసాన్లాగా నాకు పెత్తనం చేస్తూ చెప్తున్నావు కానీ అంటుంది ఎల్లమ్మ. ఇవి హాస్య సంభాషణలు. ఇంకా ఈ యక్షగానంలో ఎరుకసాని పాత్ర గురించి చూద్దాం. పద్మావతి పరిణయం లాంటి పురాణ గాథలలో ప్రస్తావించబడిన పాత్ర ఎరుకసాని. అయితే పద్మావతి పరిణయం మనందరికీ తెలుసు. శ్రీనివాసుడు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భృగు మహర్షి అతని విష్ణుమూర్తి గుండెల మీద తన్నేటప్పుడు లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోయిన తర్వాత శ్రీనివాస అవతారంలో ఆయన వకులమాల దగ్గర ఉంటాడు. అప్పుడు పద్మావతి ఆయన చూస్తుంది. వారిద్దరి వివాహం కోసం విష్ణుమూర్తి అంటే ఈ శ్రీనివాసుడు ఎరుకసానిగా వెళ్తాడు. ఆ పాత్ర పద్మావతి పరిణయం లాంటి పురాణ గాథలలో ప్రస్తావించబడిన పాత్ర ఎరుకసాని. పోతనగారి వీరభద్ర విజయంలోనూ ఎరుకత వర్ణన ఉంది. యక్షగానాలలో ఎరుకత పాత్రను మొదటిసారిగా ప్రవేశపెట్టింది రంగాజమ్మేనంట. ఈ యక్షగానాలలో ఎరుకలసాని పాత్ర ప్రవేశపెట్టింది ముందుగా రంగాజమ్మే. నాటి నుండి ఎరుకసాని ప్రవేశం యక్షగానాలలో తప్పనిసరి అయింది. ప్రతి యక్షగానంలో తప్పనిసరిగా ఈ ఎరుకసాని పాత్ర రావడం మొదలైంది. అందరూ రాయడం మొదలుపెట్టారు. రంగాజమ్మ ఎరుకసానిని శాకునిక కోకిలాలప అని కీర్తించిందట. అంటే కోకిలలాగా అనుకరించడం. ఎవరినైనా వేటగాళ్ళు కోకిలను పట్టేప్పుడు కూ అంటే ఆ కోకిళ్ళు వస్తాయని. చూడండి, మనం కూడా పిల్లికి ఏదైనా వస్తే మియాం అంటాం, కాకికి ఏదైనా వేయాలంటే కావు అలాగా అనుకరించడం అనమాట. కోకిల్లాగా అనుకరించేది ఈ ఎవరు ఎరుకలసాని అని కీర్తించిందట రంగాజమ్మ. రంగాజమ్మ వర్ణించిన ఎరుకసాని స్వభావోక్తికి ఉదాహరణగా నిలిచింది. అయితే రంగాజమ్మ వర్ణించిన ఎరుకసాని స్వభావోక్తికి ఉన్నట్లుగా వర్ణించడం ఇలా చూద్దాం. ఆమె ఆణిముత్యాలు పొదిగిన చెవి కమ్మలు ధరించిందట. ఆణిముత్యాలు పొదిగి ఉన్నటువంటి చెవి కమ్మలు, పచ్చ కర్పూరపు శోభనమించిన కస్తూరిని బొట్టుగా పెట్టుకుంది. ఈ బొట్టు కస్తూరి అంటారు కదా, దాని కస్తూరి మృగం నుండి తీసినటువంటి వాసన, కస్తూరి సుగంధ ద్రవ్యం వాసన వస్తుంది బొట్టు. ఆమె చేతిలో చక్కని బెత్తం ఉంది. జారుతున్న ఆమె తలకొప్పులో సంపంగి మాలలు చుట్టి ఉన్నాయంట. నిండైన వక్షస్థలం మీద వజ్రాల పేరులు, నిండైనటువంటి వక్షస్థలం మీద వజ్రాల పేరులు, ముత్యాల సరులు, ముత్యాల దండలు మెరుస్తున్నాయి. ఆమె నడుముకు కనకాంబరం పూలదండను వడ్డానంగా కట్టిందట. నడుముకు వడ్డానంగా కనకాంబరపు పూలమాల, నెమలి పించాలతో తళుకులేనుతున్న చక్కని తట్ట పట్టుకొని రాజవీధిలో నడుస్తూ వెళ్తుంది. ఇదంతా ఉన్నట్లుగా వర్ణించడం జరిగింది కనుక ఇది స్వభావోక్తి అలంకారానికి చెందినది. మా మనసులలో ఉన్న భావాలు కనుక్కొని అందుకు తగిన తార్కాణాలు కూడా నీవే చెప్పాలని ప్రజలు ఆమెను ప్రార్థిస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో ఆశించి చెప్తారు, ప్రశ్నిస్తూ ఉంటారు. మా అమ్మాయి పెళ్ళి అవుతుంది, వివాహం ఎప్పుడవుతుంది, లేకపోతే మేము ఇల్లు కట్టుకుంటామా, ఇలాంటివి వాళ్ళకు తగినట్లుగా ఆమె సమాధానాలు చెప్తుంది. వాళ్ళ మనసులో ఏముందో అది తెలుసుకొని దానికి తగినట్లుగా ఆవిడ చెప్తూ ఉంటుంది జ్యోతిష్యంలాగా. ఈ విధంగా పండిత పామర రంజకంగా పండితులను పామరులను సంతృప్తిపరిచే విధంగా తేట తెలుగులోను అవసరమైన చోట సంస్కృత ప్రౌఢి మంచి సంస్కృత పదాలతోనూ చక్కని రచనలు చేసి యావదాంధ్ర మహిళా లోకం యొక్క గౌరవాన్ని, ఆంధ్రుల యొక్క మన తెలుగు ఆడపడుచుల యొక్క గౌరవాన్ని శాశ్వతం చేసిన కళలకు నిధి రంగాజమ్మ.
ఎందరో కవి పండితుల చేత విద్వాంసుల చేత నీరాజనాలు అందుకున్నది రంగాచమ్మ. ఎంతోమంది కవి పండితులు, రాజులు అందరూ కూడా విద్వాంసులు ఆమెను ఎంతగానో కీర్తించారు. ఎన్నో గౌరవాలు, సన్మానాలు చేశారు. ఎంతో పొగడబడినటువంటి నీరాజనాలు, కీర్తించదగినటువంటి రంగాచమ్మ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.